గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయం కాంగ్రెస్ పార్టీకి జీవం నింపుతుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. ఎంపీ వెంకటేష్ నుంచి మొదలైన వలసలు తీగల వరకు సాగుతూనే ఉన్నాయి. గులాబీ లీడర్లు సైతం తమ బాస్ మాటలను పక్కన పెట్టేశారు. దీంతో ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్నారు కారు అధినేత. వరుసగా వలసలు చూస్తుంటే కారు బాస్ కి కలవరం మొదలైందట. కేసీఆర్ ను కలవరపెడుతున్న వలస ఒక్క ఓటమితో పట్టుకోల్పోయిన కేసీఆర్ ను లెక్క చేయని పార్టీ నేత, హస్తంగూటికి క్యూ కడుతున్న బీఆర్ఎస్ నేత, కాంగ్రెస్ కూటికి బొంతు రామ్మోహన్, తీగల కృష్ణారెడ్డి, హస్తంగూటికి బాట పట్టిన కౌన్సిలర్లు, కార్పొరేటర్. కేసీఆర్ కి గతం గుర్తు చేస్తున్న సీఎం తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2 దఫాలు బీఆర్ఎస్ పార్టీని విజయం దిశగా నడిపారు కేసీఆర్. ఒక్క ఓటమితో పార్టీపై పట్టు కోల్పోయారా అంటే పరిస్థితులను చూస్తుంటే అవుననక తప్పదు. నిజమే. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పై మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత కేసీఆర్ పట్టు కోల్పోయారని చెప్పక తప్పని పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఓటమి నుంచి తేరుకుని త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలకు ఆ పార్టీ సమాయత్తం అవ్వాల్సిన తరుణంలో కేసీఆర్ను పార్టీ నేతలు లెక్క చేయడం లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి పెరుగుతున్న వలసలు చూస్తుంటే కేసీఆర్ను ఆ పార్టీ నేతలు లెక్క చేయడం లేదని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేని పరిస్థితి ఏర్పడుతుంది. పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేశం కాంగ్రెస్ గూటికి చేరారు. మరింత మంది కూడా అదే దారిలో ఉన్నట్లు చెబుతున్నారు. ఏకంగా సిట్టింగ్ ఎంపీలే పార్టీ నుంచి బయటికి రావడానికి తహతహలాడుతున్నారు. ఇక ద్వితీయ శ్రేణి నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, కేడర్ సంగతి అయితే చెప్పనవసరం లేదు. లోక్సభ ఎన్నికల వేళ ఈ పరిణామాలు బీఆర్ఎస్ను నిస్తేజంలోకి నెట్టేశాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కనీసం పార్టీ అధినేతకు సమాచారమైనా ఇవ్వకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలవడం, అడిగితే అందులో తప్పేముంది? గతంలో కేసీఆర్ సీఎంగా ఉండగా కాంగ్రెస్ నేతలు ఆయనతో భేటీ అయిన సందర్భాలు లేవా అని ప్రశ్నిస్తున్నారు. ఇక సిట్టింగ్ ఎంపీలైతే ఏకంగా గడప దాటేసి చెయ్యి అందుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని పక్కన పెట్టి లోక్సభ ఎన్నికల్లోనైనా కొంత బలపడదామని భావిస్తున్న పార్టీ అధిష్టానానికి ఈ పరిణామం మింగుడు పడుతులేదు. పార్టీ నుంచి వలసలను ఎలా నివారించాలో అర్థం కాక తలపట్టుకునే పరిస్థితిలో పార్టీ అగ్రనాయకత్వం ఉంది. పార్టీ మారిన వారిపై గట్టిగా విమర్శిద్దామా అంటే గతంలో తాము చేసిందేంటన్న ప్రశ్న ఎదురవుతుందన్న భయం, బెంగ అడ్డు వస్తున్నాయి. అన్నిటికీ మించి వ్యూహాలు పనడంలో దిట్ట అని పేరొందిన కేసీఆర్ ఇప్పుడు అచేతనంగా మిగిలిపోవడంతో ఆయన నాయకత్వ సమర్థతపైనే పార్టీలో అనుమానాలు పొడుస్తున్నాయన్న పరిస్థితి. పార్టీ నుంచి వలసలను నివారించడంలో కేసీఆర్ వైఫల్యం పార్టీలో నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసిందనే చెప్పాలి. ఇంత జరుగుతున్నా కేసీఆర్ కిమ్మనకపోవడంతో ఆయన రాజకీయంగా సైడ్ అయిపోయారా అన్న అనుమానాలు పార్టీలోనే వ్యక్తమవుతున్నాయి. గ్రేటర్లో బీఆర్ఎస్ ఖాళీ అవడం ఖాయమన్న అభిప్రాయం పరిశీలకుల్లో వ్యక్తమవుతుంటే బీఆర్ఎస్ అధినేత తీరు ఆయన అందుకు రెడీ అయిపోయారా అన్నట్టు అనుమానాలకు తావిస్తుంది. ఇటీవల బొంతు రామ్మోహన్, బాబా ఫసీయుద్దీన్, శ్రీలత, పట్నం సునీతారెడ్డి, అనితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇలా చాలామంది బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరారు. మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు సైతం పదుల సంఖ్యలో హస్తంగూటికి చేరారు. అధికారంలో ఉన్న 10 ఏళ్ల కాలంలో ఇతర పార్టీల నుంచి నేతలను లాక్కున్న బీఆర్ఎస్కు ఇప్పుడు ఆ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతున్న నేతలను చూసి గతంలో మనం కూడా ఇలాగే చేశాం కదా అనుకోవడమే మిగిలిందని పరిశీలకులు అంటున్నారు.
పెద్దపల్లి ఎంపీ కాంగ్రెస్లో చేరడం, నాగర్ కర్నూలు ఎంపీ సైతం అదే దారి పట్టారు. జహీరాబాద్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం ఎంపీలు సైతం పార్టీ మారతారన్న ప్రచారం జరుగుతుంది. అలాగే పలువురు ఎమ్మెల్యేలు సైతం ఇప్పటికే కాంగ్రెస్తో టచ్లోకి వెళ్లారని, లోక్సభ ఎన్నికల నాటికి వారంతా కాంగ్రెస్ పంచెన చేరేనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ శ్రేణులే అంటున్నాయి.